గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ టీ. నేను నారాయణ రెడ్డి. మనం ప్రతిరోజు కూడా వివిధ ముఖ్యమైన దినపత్రికలోనే ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ టీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నవ్వుతోటి శరత్ గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం శరత్ గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత మనం ప్రకాశం డిస్టిక్ న్యూస్కి వెళ్దాం. సో ముందుగా ఈనాడులో చూద్దాం. పోలవరం పూర్తికి నాది పూడ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్న రెండు రాష్ట్రాల్లోనే మాదిగలకు న్యాయం చేస్తా, డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వను అని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆయన నివాసంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈనాడు సంపాదకులకి నాగేశ్వరరావు గారికి. ఆ ఇంటర్వ్యూలో మోడీ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. సో ఎలాగైతే పోలవరం కంప్లీట్ చేస్తాము అని. ఇక భాజపా అభ్యర్థి సీఎం రమేష్పై వైకాపా మూక దాడి, ఆయన తీసుకెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్లు విసిరి బీభత్సం, రమేష్ చొక్కా చించేసిన డిప్యూటీ సీఎం బూడి అనుచరులంట. జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం, సీఎం చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. పిసిసి షర్మిలానే ఉంది, బయట కాదు. ఇక భూచోడు మన భూములపై కన్నేశాడు. జగన్ మళ్ళీ వస్తే మీ ఆస్తి పత్రాలు లాక్కుంటారు, మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. వైకాపా ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన చంద్రబాబు. సో ఈనాడులో వచ్చిన కొన్ని ప్రధానమైన వార్తలు అవి. ఈనాడు జ్యోతి. సార్ జ్యోతిలో చూస్తే మీ భూమి నా ఇష్టం టైటిలింగ్ బిల్లులోనే బయటపడ్డ జగన్ స్వరూపం. బ్రహ్మ రాక్షసంగా టైటిల్ బిల్లు తొలి ప్రతి. కేంద్ర చట్టాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు రెండుసార్లు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం. చాలా ఉన్నాయి. చించి చెత్తబుట్టలో చీకటి చట్టంతో బానిసలు అవుతాం చంద్రబాబు, మీ ఆస్తుల తనఖాకే ఆ చట్టం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. క్రిటికల్ కంపెనీ ఆయన బినామీ సంస్థ అని చెప్పేసి చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు. ప్రధాన వార్త ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడుకి ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ మొన్న కూడా 5-6 ప్రధాన సంపాదకులతో టీవీ9 తోటి ఛానల్స్ రౌండ్ టేబుల్ సమావేశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రత్యేకించి ముందే ఒక సెటప్ ఇంటర్వ్యూ అది అడిగితే, ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగితే చాలా ఉన్నాయి. విభజన హామీలు ఏంటి, పోలవరం ఏంటి, మోడీ గారి ముందు క్వశ్చనర్ ఇచ్చారు. అదే క్వశ్చనరే ఇచ్చి చూస్తుంటే ఆయన ఒక క్వశ్చన్ వేసిన వెంటనే మహా అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలు మహా అయితే ఒక 5 నిమిషాలు ఉంటాయి వాళ్ళని. మిగతా 2.5 గంటలు మొత్తం మోడీనే చెప్పేశాడు. అది ఒక అరేంజ్డ్ ఇంటర్వ్యూ. ఇది కూడా అటువంటిదే. పోలవరాన్ని ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో పూర్తి చేయొచ్చు, నాది హామీ అని ఎప్పుడో పూర్తి చేయొచ్చు. సో ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే. దురదృష్టకరం ఏంటంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వైసీపీ, టీడీపీ మొత్తం ఒక వామపక్షాలు, కాంగ్రెస్ తప్పితే ప్రధాన మొత్తం మోడీకి దాసోహం అనిపించింది అనేట్లుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇప్పుడు పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సింది, తెలుగుదేశం హయాంలోనే పూర్తి కావాలి. ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇది కొనసాగుతూనే వస్తూ ఉంది. ఎంత బడ్జెట్ కరెక్ట్ కేటాయింపులు జరిగితే పూర్తి అయి ఉండేది, ఈ రాష్ట్రం సస్యశ్యామలం ఉండేది. సరైన సమయంలో బడ్జెట్ ఇచ్చి ఉంటే అయిపోయి ఉండేది. అది ల్యాగ్ చేస్తా వచ్చారు, ఎప్పుడో అయిపోయి ఉండేది. కానీ ఇవన్నీ పొలిటికల్ స్టంట్ భాగం. ఇప్పుడు ఏ పేపర్ అయినా చూసుకోండి, ఈరోజు ప్రతిదీ కరపత్రంలాగా కనిపిస్తుంది. కాకపోతే మనం లోకల్ వార్తల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ముఖ్య ప్రధానం ఉండాలి కాబట్టి మనం దాని గురించి చర్చించుకుందాం. తటస్థంగా రాసే పత్రికలు చాలా తక్కువైపోయినాయి. ఏ పేపర్ అయినా చూసుకోండి, ఏదో పార్టీకి. సో కానీ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుతాం. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది, అంటే దాన్ని సవ్యంగా విమర్శించాలి, ఏదైనా ఉంటే లోటుపాట్లు ఉంటే, అంతేగాని వ్యక్తిగతంగా టార్గెట్లు చేయటం అనేది కరెక్ట్ కాదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే పెద్ద వాళ్ళే హద్దులు మీరి భాష కూడా మన పిల్లలు మాట్లాడుకుంటే భాష కంటే దారుణంగా ఉంది. ఇక మన జిల్లా వార్తలకు వస్తే పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి. 13 నుంచి ఇంకెన్నో, ఇప్పుడు ఇది 4, 9 రోజులు. అవును, ఇకన్నీ టోటల్గా అధికార యంత్రాంగం ప్రతిదీ క్షుణ్ణంగా, ప్రతిదీ
ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్స్కి కానివ్వండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, అవును. దీనికి సంబంధించి నిన్న పోలింగ్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించగా వీళ్ళకి పీఓ ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. స్థానిక డిఆర్ఎం ఉన్నత పాఠశాల ఓటింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు ఉండి ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రం ముందే వీళ్ళు రేపు వెళ్తారు కదా, ముందు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ టోటల్గా 8వ తేదీ వరకు వేసేలా ఫెసిలిటేషన్ కేంద్రం 8వ తేదీ దాకా వీళ్ళకి ఈ రోజు రేపు వీళ్ళకి సార్ 8వ తేదీ దాకా మామూలు వాళ్ళకి, ఈ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళకి 8వ తేదీ వరకు, వాళ్ళకి వచ్చేసి ఈ రోజు రేపు 2 రోజులు. ఎస్, సో దాదాపు జిల్లాలో తొలి రోజు 80 ఏళ్ల పైన వృద్ధులు 80% వెహికల్ ఇది కాదు సారీ టోటల్గా 60% పోలింగ్ అనేది తెలుస్తాం నిన్న పోస్టల్ బ్యాలెట్ 60% అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ మరి ఉండేది వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళ 60% అంటే మరి చాలా అది కష్టం. అంటే పోలింగ్ గురించి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ముందుగానే వేసారనుకో మేము ఓటు వేయలేదు అనే, అక్కడైనా సక్రమంగా వసతులు కూడా కల్పించలేదంటే, కనీసం వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇంత ఎండలు ఉంటే టెంట్లు వేయటం కానీ ఎక్కడ పోస్టల్ ఓటింగ్లో రేపు అసలైంది ఉంటారు. రేపు అసలైంది చిన్నదానికి వసతులు కల్పించట్లేదు, రేపు పెద్దదానికి ఎలా వసతులు కల్పిస్తారని చెప్పేసి నేను కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ మీద 7 గంటల ప్రారంభం కావాల్సిన 9 గంటలకు మొదలైంది, అంటే 2 గంటలకి. ఒంగోలు 10 గంటలకు ప్రారంభమైంది, అదే 10 గంటల తర్వాత ప్రారంభమైన తర్వాత 11వ ప్రాంతం నగరంలో డిఆర్ఎం హై స్కూల్లో జరుగుతున్న పోస్టల్ ఓటింగ్ ప్రక్రియని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలన కనీస సౌకర్యాలు లేకపోవడానికి గుర్తించిన ఆయన సంబంధిత అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తించారు. చిన్న మైనర్స్ ఉంటాయి. ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా ఉండేది సార్, ఇంటి దగ్గర ఓటు వేసి వాళ్ళకి సంబంధిత అధికారులు పంపించేవాళ్ళు, లేదంటే పోస్ట్లో పంపించేవాళ్ళు. వాళ్ళు ఓటు వేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే పెట్టారు, పోలింగ్ ఇబ్బంది లేకుండా. ముందు వాళ్ళు విధులకు వెళ్ళి అక్కడ వాళ్ళు పంపించి, నేను స్వయాన సర్పంచ్ ఎన్నికలు అనుకుంటా, ఆయన మా ఊరు ఆయన ఎంప్లాయీ, ఆయన నాగులపురపాడులో విధులు నిర్వహిస్తూ ఉన్నాం. మేము బండి వేసుకుని ఆయన పోస్టల్ బ్యాలెట్ని తీసుకొచ్చి అధికారికి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం తీసుకురాకూడదు, ఆయన మా ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో ఆ హంగామా లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే అందరూ పెట్టినట్టు పెట్టేశారు. ఇదే కరెక్ట్ ఏమో సార్, అంటే ఇదే కరెక్ట్. 3 రోజుల ముందే ఓటేసేసి వెళ్ళిపోతారు కదా. నేను ఒక రాజకీయ పార్టీ 3,000 నుంచి 5,000 ఓటానికి సిద్ధపడిందంటే అది సార్, అది డబ్బు తీసుకుంటారు సార్. డబ్బు గురించి ఎవ్వరు మేము తీసుకోనండి. వార్త రాశారులేండి, వైసీపీ వాళ్ళు 3,000 4,000 ఇస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా? అదే, కాకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరు. కానీ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగులే మాకు డబ్బులు రాలేదని మర్రో అని అపార్ట్మెంట్లో వాళ్ళు ఫోన్ చేసే సందర్భాలు నేను ఎన్నో చూశాను. ఈరోజు డబ్బు లేదే ఏది కుదరదండి. కానీ ఓటునైతే అమ్ముకోవద్దండి. 7 నుంచి టీచర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ అంటే సార్, అదే జిల్లాలో ఉపాధ్యాయుల సర్వీస్ ప్రకటన ఈ నెల నుంచి 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఇందులో సంబంధించిన వారి సేవా పుస్తకాలను పరిశీలించింది. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక హెచ్ఎం, ఒక స్కూలు అసిస్టెంట్, డిఏ కార్యక్రమం ఉంటారు. డిఎస్సి ద్వారా టీచర్లుగా ఎంపికైన ఇప్పటి వరకు సర్వీస్ రెగ్యులర్ కాని వారి కోసం ఈ ప్రక్రియ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నివేదిక ఇచ్చిన వారి సర్వీస్ అంటే ఇంటెలిజెంట్ వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉన్నాయనుకో రిపోర్టర్లు కూడా తీసుకుంటారు కదా. సో సర్వీస్ రిజిస్టర్లకు సంబంధించి విద్యాధికారులు, ఎంఈఓలు, హై స్కూల్ హెచ్ఎంలు పరిశీలన ఇంకోలు తీసుకురావాలని డిఏ ఉత్తర్వులు. సరే, టీచర్లు క్రమబద్ధీకరణ వాళ్ళకి కొత్తగా డిఎస్సి అంటే రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు కదా, సరే వాళ్ళని క్రమబద్ధీకరించే కార్యక్రమం 7 నుండి 10వ తేదీ వరకు. ఓకే, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం ఎప్పుడు నిన్న జరిగింది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న జరిగింది. 2 రోజుల పాటు ఇదే ఉంటుంది. ఇది చెప్పారు కదా మనకి పోలింగ్ వస్తుంది. ఎప్పుడు దాకా 2 రోజుల పాటు ఉంటాయనేది 3 రోజులు అనుకుంటా. అవును, ఈ 3 రోజులు 8వ తేదీ దాకా వాళ్ళకు ఉంటుంది. ఇది వికలాంగులకి, వృద్ధులకి, ఓటు హోమ్ నుంచి వేసే వాళ్ళకి. ఓకే, ఇక ప్రధాన మార్గంలోనే రాళ్ళ కుప్పలు అంటే ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, కొంచెం జనాలు పనికొచ్చే వార్తలాగా ఉంది. ఇక్కడ ప్రాణమెట్ట దగ్గర కూడా ఇదే జరుగుతుంది. ఒంగోలు కర్నూలు రహదారిలో పరిస్థితి ఇది. కొన్ని పరిశ్రమల వారు గ్రానైట్ రాళ్ళను తెచ్చి రోడ్డు అంచుల్లో పారబోస్తున్నారు.
దీంతో చేకూర్తిలోని ఏపీఎంజీసీ క్వారీ భూముల నుంచి ఎల్లయ్య నగర్ పెట్రోల్ వరకు గుట్టలుగా రాళ్ళు పేరుపోయి కొన్ని చోట్ల రహదారులపై చేరటంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇది టోటల్ మీరు పేనమెట్ట నుంచి నూతనపాడు వెళ్ళే గ్రామం రహదారి, తర్వాత నూతనపాడు నుంచి చేకూర్తి, వాళ్ళకి ఎక్కడ పోయాలో తెలియక రోడ్డు మీద రోడ్లు నైట్ టైము డస్ట్ కానీ ఒంగోలు నుంచి వచ్చే వాహనాలు కానివ్వండి, చేమకుర్తి నుంచి వచ్చే వాహనాలు కానివ్వండి, నైట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళు వేగంగా వస్తూ ఉంటారు. ద్విచక్ర వాహనాలు ఏంటంటే రోడ్డు మీద మార్జిన్ వెళ్ళేటప్పటికి వీళ్ళు వేగంగా పోవటం, పైకొచ్చి హారన్లు కొట్టడం, ఈ మార్జిన్లో పోయి వాళ్ళు వాటికి గుద్దుకోవటం, 2-3 సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి, చాలా చోట్ల జరిగాయి ఆటోలు వాళ్ళు. సో వీటి మీద నిఘా లేకపోవటమే దీని మీద ఇది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దీని విషయంలో అధికారులు ఖచ్చితంగా కఠినంగా చర్యలు చూడండి. ఎక్కడైనా మార్జిన్ ఉందా? మార్జిన్ లేదు. ఎలా మరి అది ఖచ్చితంగా అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఆ గ్రానైట్ ఎవరైతే పోసారో ఆ గ్రానైట్ క్వారీలు వాడే అర్ధరాత్రి వచ్చి పోస్తాం. ఎవరు నిఘా పెట్టాలి, ఖచ్చితంగా నిఘా పెట్టాలి. నిఘా పెట్టినప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కానీ లైసెన్స్లు కూడా రద్దు చేయాలి, ఎందుకంటే ప్రాణాలు పోయేటట్టు చేస్తారు. ఇటువంటి విషయంలో ఈ పరిశ్రమ అధికారులు చాలా చిన్న తప్పిదాలు సార్. అదే మరి ప్రమాదాలకే ఇది పెద్ద ప్రమాదం సార్. ఇది చిన్న తప్పిదం కాదు, ఇది రోడ్డు మీద బాధ్యత రాహిత్యం కదా. వేరే ఇప్పుడు కంకర పోసుకొని వెళ్తూ ఉంటారు సార్, చిన్న కంకరాలు రోడ్డు మీద జారిపడి 2 వీలర్స్ చాలా ప్రమాదం. ఒంగోలు పేనమెట్ట ఒంగోలు చూస్తే రోజు ఏదో ఒకటి కనిపిస్తా, చిప్స్ అన్ని జారిపడి కింద పడిపోతాయి, పంచర్లు అవుతాయి, డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఇసుక కూడా నిండా పోసుకొని పోతా ఉంటారు. అది ముందు వెళ్తుంటే గాలికి వెనకాల వచ్చే 2 వీలర్స్ మీద కళ్ళలో పడతా ఉంటది. ఇలాంటి రూట్గా తయారయ్యారు సార్. లారీ వాళ్ళు కూడా చాలా రూట్గా వాళ్ళు కొంతమంది ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు కూడా డ్రైవర్లుగా రావడం, వాళ్ళకి భాష తెలియకపోవటం, బైపాస్లో అయితే రాయబడింది వస్తుంది బైపాస్లో ఎదురుగానే కారు గుద్దటం. అంటే వీళ్ళు ఏంటంటే మా యజమానులు చూసుకుంటారులే, మనం ఎట్టయినా మీరే చేయాల్సిన అహంకారంతో ఉంటారు. ఆ రోడ్డు ఉంటుంది. సో అధికారులు ఖచ్చితంగా దీని విషయంలో కనీసం టిప్పర్లకి వెనకాల డిప్ లైట్ ఉండవు, ఎల్లో లైట్స్ ఉండవు, స్టిక్కర్స్ ఉండవు. నైట్ టైం ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంటాయి. మరి ఆర్టీఓ ఆఫీసర్స్ ఏం చేస్తుంటారు కనీసం మినిమం లేకుండా మరి వాళ్ళు బళ్ళు చెక్ చేయడం వరకే చూసుకునేది. ఓకే, ఇక గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు సార్ ఇది వార్త కదా, ఎందుకంటే పిల్లలకి ఉపయోగపడే వార్త కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది చేమకుర్తి బాలుర గిరిజన గురుకులంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ ప్రధానాచార్య ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు. 3వ తరగతిలో 40, 4వ తరగతిలో 36, 5లో 30, 6లో 28, 7లో 19, 8లో 11, 9లో 17 ఖాళీలు ఉన్నట్టు చెప్పారు. అర్హులైన వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలనేది. మళ్ళీ ఇది లాటరీ సిస్టమ్ ఉంటుంది, దీంట్లో రికమెండేషన్లో ఏం పనికిరావు, లాటరీ సిస్టమ్ ఉంటుంది. అందరూ తల్లిదండ్రుల సమక్షంలోనే తీస్తారు, రికమెండేషన్లు ఉండవు. సో వన్స్ చేరిస్తే ఇక హ్యాపీ వాడు పిల్లలు భవిష్యత్తు అప్ టు 10th క్లాస్ వరకు దిగులేదు. ప్లస్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ కావచ్చు. ఈ కస్తూర్బా వాటిల్లో కానీ వీటన్నిటిలో కూడా. అది టోటల్గా ఇక కొన్ని జిల్లాలో సంక్షిప్త వార్తల మీద కొన్ని మాట్లాడుకోవాలి. ఏంటంటే రాత్రి ఇక్కడ ఒంగోలులో కొన్ని కార్యక్రమాలు జరగటం జరిగింది. ఇది పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడే బ్రహ్మంగారి మఠం దగ్గర చలివేంద్రం, మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఒకటి నగర కార్పొరేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు చలివేంద్రాలు పెట్టడం. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రం పెట్టడం ఏర్పాటు చేస్తున్నాయి. తర్వాత విద్యార్థికి చదువుకోవాలన్న పట్టుదల ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థలు అంటే సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నేను ఒక 35,000 ఆర్థిక సహాయం. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు మంచి కార్యక్రమాలు చేయటం చాలా ఉన్నాయి సార్. స్వచ్ఛంద సంస్థలు రాత్రి సంగీత విభావరి సివిఎన్ రీడింగ్ రూమ్, ఇది ఒక మనకి ఒక రవీంద్ర వారి టైపు సివిఎన్ రీడింగ్ రూమ్ ఎంతో కొంత జనానికి ఉపయోగం. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అక్కడ. సో అవి జరుగుతుంది. ఇంకేమన్నా మనకి లేవు కదా ఈరోజు వార్తలు ఇవన్నీ రాజకీయ వార్తలు ఉంటానే ఉంటాయి. అన్ని పొలిటికల్ వార్తల గురించి మనం పోతే మనకి టైం సరిపోదు. ఓకే థ్యాంక్ యూ శరత్ గారు. కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చర్చించుకున్నాం. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సీక్వెన్సీ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 మరికొన్ని ముఖ్యమైన తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. తర్వాత మా వైపు నుంచి కూడా ప్రజలు ఓటు వేసేటప్పుడు రేపు 13వ తేదీ ముందు మద్యం
ఈ ప్రలోభాలకు లోను కాకుండా అండి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. చదువుకున్న వాడైతే ముఖ్యంగా చదువుకోకు ఆ రోజు సెలవు కాబట్టి ఏమేస్తాంలే అంటే ఒక అధికారుల మీద కాదండి, రాజకీయ నాయకుల మీద వీళ్ళే సెటైల్ వేయటం, వీళ్ళ బాధ్యత నిర్వహించుకుంటారు, వీళ్ళే సెటైల్ వేయటం. ఓటేస్తే మనం ఓటేయకపోతే ఏమైంది అనేది మన ఓటు మనం వేసుకోకపోయినా కానీ వేరే వాళ్ళు వేసుకుంటారు దాన్ని. సో దాని లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ఉంటారు, దుర్వినియోగం అయిపోతుంది. సో ఖచ్చితంగా హక్కును వినియోగించుకోవాలని సత్య న్యూస్ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మరి రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.